నిమజ్జజ్జ నౌహోత్మ తత్పంక శంకాకరాత్మోర్మి నిర్మగ్న నీరేజ రేఖొన్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీ గంగా భవానిని ధళధళ ఈ భూమి బ్రద్దలవ్వకుండా కాపాడి జడలలో బంధించాడు. ఈ భూమిని కాపాడడానికి సహజమైనటువంటి సౌజన్యాన్ని పొందాడు. మొట్టమొదటగా మిథున రాశి గురించి రైట్ సార్, ఇంకా చాలా చాలా పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన పాయింట్ మా వాళ్ళు కట్ చేయలేదు అనుకుంటా, నేను చెప్తాను సార్. శ్రీకృష్ణదేవరాయల మాదిరిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారు, వైఎస్ జగన్ మళ్ళీ విజయ దుందుబి మోగించడం ఖాయం అనేది నూరి నారాయణమూర్తి గారి అంచనా, ఆయన ప్రవచనం. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహస్రావధాని నాగఫణి శర్మ గారు కాస్త ఎక్కువగానే చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తారు. దాంతోపాటు నెక్స్ట్ కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు అని కూడా జోస్యం కూడా చెప్పేశారు. ఒకసారి బయట ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారము చుట్టారు. అంతా ఎందుకంటే దేయం దీనజనాయచ విత్తం అన్నారు శంకరాచార్యుల వారు. ఉన్నవాడు లేనివాడికి ఇస్తుండాలయ్యా, ఇది ధర్మం అన్నారు. దాన్ని పాటించి ఆయన ఇవాళ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. నేను ఒక మాటే చెబుతున్నాను, ఎందుకంటే ఆయన మహానుభావుడు, ఆయనే బంగారు మనిషి. ఎందుకంటే ఆయనకు దేశంలో ఆయన వల్ల ఉపకారం పొందిన వాళ్ళు, చాలా ధనవంతులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ధనవంతులను తన కోసం ఉపయోగించుకోకుండా రాష్ట్రములో ఎవరైతే ఆర్థికముగా వెనుకబడి ఉన్నారో ఒక 20 లక్షల మంది, మళ్ళీ ఒక 15 లక్షల మంది, ఇలాగ ఒక ప్రణాళిక పెట్టుకుని వారు చూస్తున్నారు. అందరి కుటుంబాలు బంగారు కుటుంబాలు పసిడి మయము కావాలి అనే ఒక ఉత్తమ సంకల్పంతో ధనవంతులందరికీ ఒక బాధ్యత. నీవు డబ్బు సంపాదిస్తే సమాజం నుంచే కదా, మళ్ళీ ఆ సమాజానికి నువ్వు ఎలా ఇస్తావు అనే ఒక ప్రాథమిక సూత్రం పెట్టారు ఆయన అద్భుతంగా. ఇవాళ మామూలుగా చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా ఈ సంవత్సరము విజయముగా ఇలా ఉన్నతోన్నతముగా ఉంటాయి. వారి చెయ్యి అంత గొప్పది. ఈ సంవత్సరము ప్రజలందరూ బాగుపడతారు, విశ్వాసంతో ఉండాలి. ఎవరికైనా పదవులు ఆలస్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమీ తొందరపడొద్దండి. చాలా శాంత పురుషుడు ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి. నాకు ఈరోజే రాత్రికి పదవి రాలేదే అని అనుకోవద్దండి. వారమైనా, నెలైనా, 10 నెలలైనా, ఓ 2 ఏళ్ళు పట్టినా, 3 ఏళ్ళు పట్టినా, ఎందుకంటే ఆయన మహర్జాతకుడు. 4 సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు? ఆయన 5వసారి అవుతాడు, 6వసారి అవుతాడు ఆయన. ఇటువంటి మహానుభావుడు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకు తగినట్టే ఆయన చుట్టూ అందరూ మంత్రిమండలి కూడా అలా ఉన్నది. అధికారులు కూడా ఆయనకు అదుపాజ్ఞలలో అందరూ ప్రేమతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన పంచాంగ శ్రవణంలో సగం చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డానికి సరిపోయిందని అనుకుంటా సార్. చాలా ఉంది, ఇంకా పొగడ్తలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ వర్మ లాంటి అసంతృప్తులకు కూడా ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీకు ఇంకా పదవులు వస్తాయి అని చెప్పడం. అండ్ దాంతోపాటు ఇంకొకటి 2 యాడ్ చేస్తాను సార్ నేను. ఈ ఏడాది ప్రపంచ దిశా నిర్దేశకుడిగా మోదీ ఉండబోతూ ఉన్నారు అని చెప్పి హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో జరిగిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో సూర్యనారాయణ మూర్తి గారు చెప్పారు. దాంతోపాటు తెలంగాణలో టీడీపీ మళ్ళీ విజయం సాధిస్తుంది అని చెప్పి మల్లికార్జున శర్మ ఆయన ప్రవచనం సార్. సో ఇలా ఎవరి పంచాంగం వారిదే సార్. చాలామంది ఆయా పార్టీలకు అధినేతలకు అనుకూలంగా పంచాంగ శ్రవణాలు చెప్తూ ఉన్నారు. కానీ పంచాంగం అనేది ఒకటే ఉంటుంది కదా సార్, కానీ డిఫరెంట్గా వీళ్ళందరూ చెప్తారు. సైన్స్ అయితే ఒకటే ఉండాలి. సైన్స్కి ఉండే బేసిక్ సూత్రం ఏంటంటే రిప్లికేషన్. ప్రపంచంలో అది ఎవరు ఎక్కడ చేసినా అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇది బాటిల్, నేను కిందికి వేసాను అనుకోండి, పైకి ఎందుకు పోతుంది, కిందికి ఎందుకు పడుతుంది? భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి వల్ల, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల పడుతుంది. ఇది నేను ఛాలెంజ్ చేస్తే, నేను హైదరాబాద్లో వేస్తే ఇలాగే పడుతుంది కిందికే, అమెరికాలో వేసినా కిందికే పడుతుంది, ఆఫ్రికాలో వేసినా కిందికే పడుతుంది, ఆస్ట్రేలియాలో వేసినా కిందికే పడుతుంది, అంటార్క్టికాలో వేసినా కిందికే పడుతుంది. రోదస్లో వేస్తే పడదు. అంతరిక్ష గ్రావిటీ, 0 గ్రావిటీలో వేస్తే పడదు. అంటే అర్థం ఏంటి? సైన్స్. సో ఇదే బాటిల్ ఎవరు ఎక్కడేసినా అదే రకంగా పడుతుంది. ఎందుకు? దట్ ఈస్ సైన్స్. పంచాంగము కూడా శాస్త్రం అని చెప్తున్నప్పుడు శాస్త్రం ఒకటే ఉండాలి. అన్ఫార్చునేట్ మరి శాస్త్రాన్ని తప్ప, శాస్త్రాన్ని అన్వయిస్తున్న వారు తప్ప ఎప్పుడు కూడా అందరూ గొప్ప పండితులు. నేను అన్నీ చూడలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాగఫణి శర్మ చూశాను. బాధేసింది ఏంటంటే మహాపండితులు, మామూలు పండితులు కాదు, వారి విద్వత్తును మనము చేతులెత్తి దండం పెట్టాలి అందరిది. ఇప్పుడు ఇక్కడ మనం చూపెట్టిన సిద్ధాంతాలు, చూపెట్టని
మీరు ప్రస్తావించిన సిద్ధాంతులు ఎవరి విద్వత్తు పైన నాకు ఎలాంటి అనుమానం లేదు. వారికి ఉన్న విద్వత్తులో నాకు 1% కూడా లేదు. కానీ సమస్య ఏంటంటే పరమేశ్వరుడి ధ్యానం కన్నా రాజకీయ నాయకుల ధ్యానం బాధేసింది. ఎందుకంటే ఈ విద్వత్తును మనం ఎవరి కొరకు వాడాలి, ఈ పాండిత్యాన్ని ఎవరి కొరకు వాడాలి? వాడితే పరమేశ్వరం కొరకు వాడాలి. నాలాంటి వారు మానవ సేవ నమ్మే వాళ్ళు పరమేశ్వరునికి వాడాలి. నాలాంటి వాళ్ళు మానవ సేవయే మాధవ సేవ నమ్ముతారు కనుక ప్రజల కొరకు వాడాలి. రెండే కదా. మీకు శ్రీనాథుడు అంటాడు, కర్ణాటక మౌక్తిక సభాగారాంతరాయ సంకల్పిత స్వర్ణస్నాన జగత్ ప్రసిద్ధ కవిరాట్ అని చెప్పుకుంటాడు. అంటే బంగారు నాణాలతో మహారాజు ఆస్థానములో స్నానం చేయించుకున్న గొప్ప కవిని అంటాడు. దానికి పోతనంటాడు, కర్ణాటకిరాత కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అంటాడు. ఇప్పుడున్న నాయకులు కిరాత కీచకులు కారు, డెఫినెట్గా ప్రజాస్వామ్య పాలకులు. కానీ దాని ఎసెన్స్ ఏంటి? రాజుల సింహాసనాల ముందు నా సాహిత్యాన్ని నేను పాదాక్రాంతము చెయ్యను, కవులు హలికులైతేనేమంటాడు. అంటే నాగలిపట్టి దున్నుకొని పట్టడన్నాన్ని నేను సంపాదించుకొని కడుపు నింపుకొని భాగవతం రాస్తాను అంటూ పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట నే పలికిత బవహారమగునట అంటూ మహాభాగవతాన్ని రచించాడు ఆ మహనీయుడు పోతన. నేను తప్పుగా ఒకవేళ ఉచ్చరిస్తే క్షమించాలి, ఎందుకంటే అది ఉద్దేశపూర్వక కాదు, ఎవరైనా పొరపాటు చేయొచ్చు. సో ఎందుకు అలాంటి మహాభాగవతాన్ని నాతో చంద్రబాబు నాయుడు పలికించాడు, కేసీఆర్ పలికించాడు, జగన్మోహన్ రెడ్డి పలికించాడు. అల్లే మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డిని పరమేశ్వరంతో పోల్చారు. ఇదేం ఈ పాండిత్యం అండి. కేసీఆర్ను రామచంద్రుడితో పోల్చారు. పోలికలకు కూడా హద్దులు ఉండాలి కదా. సో మీరు పోలికలతో హద్దులు ఉండాలి కదా. రామచంద్ర ప్రభుతో కేసీఆర్ను పోల్చడం ఏంటి, పరమేశ్వరునితో జగన్మోహన్ రెడ్డి పోల్చడం ఏంటి? సో ఒక్కసారి ఆ మహాభాగవతాన్ని రచించిన మహనీయుడు పోతన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అయ్యా. ఏమన్నాడు? పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట అన్నాడు. శ్రీరామచంద్రుడిని పలికిస్తున్నాడు ఈ భాగవతాన్ని అన్నాడు. సో అది కానీ కళ కోసం కాదు, ప్రజల కోసం అంటారు. సాహిత్యము, పాండిత్యము, మేధో సంపత్తి నువ్వు ఎవరి కొరకు వాడుతావు అన్నది పాయింట్. రాజుల కొరకు, రాజపూజ్యం కొరకు, చక్రవర్తుల సింహాసనాల ముందు పాదాక్రాంతం చేయడం కాదు. 4 పారితోషికాలు వస్తాయేమో, కాదంటే ఒక పదవి వస్తుందేమో, లేదు అవేవి రాకపోతే పేరు వస్తుందేమో. కానీ పండితుడు ఏ సమాజంలోనైతే జ్ఞానం ఉన్నవాడు, విజ్ఞానం ఉన్నవాడు, మేధస్సు ఉన్నవాడు ఆ సమాజంలో అధికార వ్యవస్థలకు దాసోహం అవుతాడు. అధికార వ్యవస్థ అంటే అధికారంలో ఉన్నవారే కాకపోవచ్చు, అధికారం కోసం తాపత్రయపడుతున్న విపక్షంలో ఉన్నవాడు కూడా రేపు అధికార వ్యవస్థలో భాగమవుతారు. ఎవరైతే మేధస్సు, జ్ఞానము, విజ్ఞానము, విద్వత్తు ఉన్నవారు సత్యాన్వేషణ కోసమే ఆ విద్వత్తును వాడాలి. ఆ తల్లి సరస్వతీదేవి చదువుల తల్లి నీకు ఇచ్చిన విద్వత్తు దేని కొరకు? ఓ రాజకీయ నాయకుని పోవడం కొరకు ఇవ్వలే. సరస్వతీ మాత నీకు ఇచ్చిన విద్వత్తు ఒక నాయకుడిని పొగడ్తల్లో ఉంచడం